అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ఉద్యోగులపై పెండింగ్ కేసులు, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. ఏపీ ఉద్యోగులపై విజిలెన్స్ శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడం సరికాదని డీవై సీఎం పవన్ అన్నారు. దీనివల్ల వారి పనితీరుపై ప్రభావం పడుతుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. 3 వారాల్లో తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా కేసులను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా మూవీగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మాట వినాలి అంటూ సాగే పాటను స్వయంగా పవన్ పాడడం విశేషం. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పీఎస్పీకే పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏపీ ప్రజలు గర్వించే విషయం ఇది. సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదని, దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేబినెట్లో చర్చ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్లో చర్చ జరిగింది. అటు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. సింగపూర్ మినిస్టర్తో సీఎం రేవంత్ భేటీ. సింగపూర్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణతో భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలపై చర్చించారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల 19 వరకు సింగపూర్లోనే ఉండనున్న సీఎం రేవంత్ బృందం రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ప్రధాని మోదీ ట్వీట్. స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి కేబినెట్ సమావేశంలో ప్లాంట్ ఈక్విటీ మద్దతు కింద 10,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగ ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తుందని పేర్కొన్నారు. ఆడలేక మధ్యల ధర ఉన్నట్లుగా చంద్రబాబు తీరు. షర్మిల ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న తీరుగా సిబిఎన్ వ్యవహారం ఉందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. సూపర్ 6 అంటూ ఆర్భాటం చేసి ఇప్పుడు ఆదాయం పెరగాలంటున్నారని దుయ్యబట్టారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులున్నాయని తెలియదా అని ప్రశ్నించారు. ఆడలేక మద్దులో ధర అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఏపీకి ఏమాత్రం సహకరించదని, మోదీతో పొత్తు ఎందుకని ఎక్స్లో నిలదీశారు. ఢిల్లీ ఎయిమ్స్లో రోగులను పరామర్శించిన రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడారు. వసతి సౌకర్యాలు, వైద్యుల సేవల గురించి ఆరా తీశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ వైద్యం కోసం నెలలుగా ఎదురు చూడడం వాస్తవిక పరిస్థితులను అద్దం పడుతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నాదెండ్ల సూపర్ 6లో భాగంగా ఉచిత గ్యాస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. డీఏవై సీఎం పవన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యాలయాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు. లోకేష్ హర్షం. స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధాని మోదీ ఆమోదించిన 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫ్లాట్లు
ప్లాంట్ పెద్దపీట వేసిన ప్రధాని మోదీకి ఈ క్రెడిట్ దక్కాలి, కేంద్రానికి ధన్యవాదాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఒక్క గ్రామంలో అయినా 100% రైతు రుణమాఫీ అయిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో షబ్బాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంతో రైతు దీక్ష చేపట్టారు. ఇందులో పాల్గొన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రైతులు, మహిళలు సహా అందరినీ రేవంత్ మోసం చేశారని, 6 గ్యారెంటీలు అని 6 గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని విమర్శించారు.